మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మేము కలుసుకోవడం సంతోషము. ఈరోజు 18వ తారీఖు 9వ మాసం 2025 ప్రవేశించాం. గురువారం వచ్చి ఉంది. ఈరోజు దేవుడిచ్చిన లేఖన భాగం ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. మత్తయి 18:9 ఇలా మాట్లాడుతుంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు కదా అంటాడు. ఎంత గొప్ప మాట అండి. కళ్ళ వల్ల అభ్యంతరం, పాపం కళ్ళతోనే వస్తుంది లోపలికి. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి కళ్ళతో అని చెప్పి బైబిల్ సెలవుస్తుందండి. ఏమన్నాడు? ఆ కన్ను అంటే అభ్యంతర పరిస్థితి, దాన్ని పెరికి పారేమని. అంటే ఎంత సీరియస్ ఇది అంటే అలంకారంగా రాశాడు, పీకేమని కాదు. కానీ ఏమంటాడు? 2 కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబడట కంటే ఒక కన్ను కలిగి నీకు జీవంలో వెళ్ళటం ప్రవేశించి మేలు కదా అని అంటాడు. వండర్ఫుల్ వర్స్ అండి. 18:9 ఒక కోడ్ చూపించాడు దీనిలో నాకు. ఏంటంటే ఒక బొమ్మ మీరు చూసుకోండి. 18 అంటే 2 9 కనపడుతున్నాయి, 2 కళ్ళు ఇలా కనపడతాయి. 2 9 గమనిస్తే 18. 1 అంటే ముక్కు అండి, ఇక్కడ 8 అంటే పెదాలు. ఒక మనిషి బొమ్మగా చూపిస్తాడు నాకు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నాను, దీని అర్థం చెప్తున్నాను. నేను అడిగి నేర్చుకున్నాను ఇలాగే. 18:9 అంటే ఒక 9 ఇటు, నా దిక్కు చూడండి, ఒక 9 ఇక్కడ, ఇంకో 9 ఇటు, రైట్. మన తర్వాత ఇది ముక్కు 1, ఇది 2 పెదాలు 8. సో 2 9 18. 18:9 మనం నేర్చుకోవచ్చు, ఎట్లా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ అన్నాడు ఇంకా మన కరెక్ట్ ఇదే ఫార్మేట్లో ఉంటుంది. 18:9 రాస్తాడు బైబిల్లో. చూస్తే సమయాల కింద అదే మ్యాటర్. 1 సమయాలు 18:9 ఇలా మాట్లాడుతుందని. ఏమంటాడంటే నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మత్తయి 18:9 ఏం మాట్లాడుతుందండి? అభ్యంతరపరిచే చెడిపోయినటువంటి కన్ను 18:9. 1 సమయాలు 18:9 మళ్ళీ అదే రిఫరెన్స్ మాట్లాడుతుంది. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి. ఎందుకంటున్నాడు? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అని పాట పాడుతున్నాడంటే ఈ దావీదు నాకు అడ్డం వస్తున్నాడు, రేపు నా రాజ్యాన్ని లాక్కుంటాడేమో భయం వేసేసి అది ఓర్చలేకపోయాడు. ప్రజలంతా దావీదుని పొగుడుతున్నారు. 10,000 మంది దావీదుని జయించాడని చెప్పి అంటున్నారు. సౌలు 1000 కొలది జయించడం అంటే రాజుగారికి 1000 మంది అంట, ఒక సైనికుడికేమో 10,000 మంది జయించని రాస్తే మనకి రాజు కోపం రాదండి. ఎందుకంటే నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపని రాశాడు. ఎంత భయంకరం. కానీ మన సమాజంలో ఉంటారు విషపు చూపు చూసేవాళ్ళు, రాళ్ళు బద్దలైపోతున్నారు వాళ్ళ చూపుకి. అది ఇక్కడ 18:9 పెట్టాడు, గమనించండి. అయితే యెరూషలేము విషయంలో కూడా నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేముని దాడి చేసి వాళ్ళందరినీ బందీగా కొనిపోయాడు. ఆ విషయంలో కూడా ఇర్మియాలో రాస్తున్నాడు. అది కూడా 9:18. ఇట్స్ వండర్ఫుల్ బైబిల్ అండి. డిజిటల్ కోడ్లో ఉంది అంతా. 9:18 ఏమంటుందంటే మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పలు నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలంట. మన కళ్ళే మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలంట. అంటే కన్నీళ్ళ ప్రార్థన దేవుడు ఉంటాడని చెప్తున్నాం. 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటేమో మత్తయి 18:9 అభ్యంతరపరిచేటువంటి కన్నులు. 1 సమయాలు 18:9 ఏమంటుందంటే విషపు చూపు చూసే కన్నులు. సౌలు విషపు చూపు చూస్తున్నాడు. 3వదిగా కాబట్టి ఎలాంటి ప్రార్థన చేయాలా? కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడని చెప్పి ఇర్మియా హెచ్చరిస్తున్నాడు. కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పలు నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. తీసుకురండి, కొంతమంది ఏడ్చేవాళ్ళకి తెచ్చేవాళ్ళు అంట. కాబట్టి ఆ రీతిగా చెప్తున్నాడు. అప్పుడు యెషయా గ్రంథంలో మీరు ఒక హిజ్కియా ప్రార్థన కనపడుతుంది. యెషయా 38వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తాడు. ఏమంటే అక్కడ రోగం వచ్చింది, నువ్వు మరణం అవుతున్నావు కనుక నువ్వు ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పి అతనికి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి అంటాడు, యెహోవా నీ సన్నిధిలో నేను ఇన్ని సంవత్సరాలు ఎలా బతుకుతున్నాను చూసావు కదా, యథార్థ హృదయం కలిగి నువ్వు చెప్పినట్టుగా చేస్తూ వచ్చాను కదా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాడు. ఎవరమ్మా? ఇక్కడ నీకు హిజ్కియా ప్రార్థన చేస్తాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. అయితే సమాధానం వచ్చేసింది వెంటనే. 38వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతుంది. హిజ్కియా చెప్పు అన్నాడు. ఆ యొక్క ప్రవక్త ద్వారా పంపించామంటాడు. ఒక మాట చెప్తున్నాడు. జవాబు వచ్చిన దేవుడి దగ్గర నుంచి మళ్ళీ పోయి హిజ్కియా చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? హిజ్కియా నువ్వు కన్నీటి విడిచడేను,
సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నీ ఆయుష్ని ఇంకా 15 సంవత్సరాలు పొడిగించానని చెప్పి అంటాడు. ఇప్పుడు కన్నీటి ప్రార్థనకి జవాబు ఏంటంటే ఆయుష్ పొడిగించాడు. ఇక్కడ అద్భుతమైన లేఖనం. కాబట్టి ఏం నేర్చుకుంటున్నామంటే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని తృప్తిపరచవచ్చు. ఆయన గుండె కరిగిపోతుంది, మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన ఉన్న గొప్పతనం మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు మరీ బాధపడినప్పుడు, మీరు ఓర్చుకునేంత అంత కష్టం వచ్చినప్పుడు కన్నీరు వస్తుంది కాబట్టి కన్నీరు వచ్చేస్తుంది కదండి. అప్పుడు ఆ కన్నీటి ప్రార్థన తప్పకుండా దేవుడు ఏంటంటే బైబిల్ చెప్తుంది. దేవుడి వాక్యమును దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుని పాదాలు స్తోత్రాలు నాయన. తండ్రి, మీరు కన్నీళ్ళ గురించి మీరు రిఫరెన్స్ అన్ని కూడా ఒక అందంగా మీరు డిజిటల్ కోణంలో చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. చెడిపోయినటువంటి మరి కళ్ళు అది మత్తయి 18:9 పెట్టారు. అలాగే సమూయేలు గ్రంథంలో మరి విషపు చూపు చూసే కళ్ళు 18:9 మీరు చూపించారు. అలాగే ఇర్మీయా గ్రంథం 9:18 కూడా కన్నీరు విడిచేట్టుగా ప్రార్థన చేయమని చెప్తున్నారు. కనుక మేము మీ దినం నుంచి మా కష్టాలు ఎక్కువైనప్పుడు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి తప్పకుండా నువ్వు కరిగిపోతావు, తగిన జవాబు ఇస్తాను దేవుడు అని చెప్పి నిరూపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా బిడ్డలు బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక, పిల్లలు లేక, మరి వ్యాపారం నష్టం వచ్చి తండ్రి రోగాలతో పడినటువంటి రకరకాల సమస్యల్లో ప్రభు ఆస్తి కోల్పోయిన వాళ్ళు, బిడ్డలు కోల్పోయినటువంటి బిడ్డలు ఏడుస్తున్నారు. ప్రభు వారందరినీ ఒకసారి ఆదరించి మరి కన్నీరు తుడిచి వారికి తగిన మరి ప్రతిఫలం ఇచ్చి వాళ్ళని ఆదరించి ధైర్యపరుస్తున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నిన్ను స్తుతించి ప్రార్థించి బహువినంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.